హాయ్ ఫ్రెండ్స్, బాక్స్ ఆఫీస్ దగ్గర వృధాగా పోతున్న సమ్మర్ ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఏప్రిల్ నెలలో సినిమాల కథ ముగిసిపోయింది. ఒక్కటంటే ఒకటి హిట్ కూడా లేదు. ఇప్పుడు మే నెల బాక్స్ ఆఫీస్ దగ్గర మొదలు కాబోతుంది. చెప్పుకోదగ్గ సినిమాలు ఈ నెలలో కూడా ఒకటంటే ఒకటి కూడా లేదు. మే నెలలో కొంచెం ఆసక్తి కలిగించే సినిమాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక మే మొదటి వారానికి వచ్చేసరికి అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు, సుహాస్ నటించిన ప్రసన్న వదనం, తమన్నా రాశికన్నా నటించిన బ్యాగ్ కొంచెం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక రెండో వారంలో కృష్ణమ్మ అంటూ వస్తున్నాడు సత్యదేవ్. లాంగ్ గ్యాప్ తర్వాత సత్యదేవ్ నుంచి రాబోతున్న సినిమా ఇది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ వారానికి ప్రస్తుతానికి కృష్ణమ్మ ఒకటే షెడ్యూల్ అయింది. మిగతా 2-3 సినిమాలు చెన్నై వస్తున్నాయి, కానీ అవి ఇంకా షెడ్యూల్ అవ్వలేదు. ఇక మూడో వారంలో గ్యాంగ్ ఆఫ్ గోదావరి, సత్యభామ, రాజు యాదవ్ అంటూ చిన్న సినిమాలు వస్తున్నాయి. వీటిల్లో విశ్వసేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మీదనే కొంచెం బజ్ మాత్రం ఉన్నది. ఈ వారం కూడా మరో 2 చిన్న సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక 4వ వారం అయితే లవ్ మీ, అరోహర, మ్యూజిక్ షాప్ మూర్తి ఇటువంటి సినిమాలు వస్తున్నాయి. వీటిల్లో లవ్ మీ మాత్రం కొంచెం బజ్ ఏర్పరచుకుంది. ఎందుకంటే ఇది దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి వస్తున్న మూవీ కాబట్టి. ఇలా ఏ వారం చూసుకున్న చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు తప్ప పెద్ద సినిమా ఒక్కటి కూడా రాలేదు. నిజానికి కల్కి సినిమా కానీ వచ్చినట్లయితే బాక్సాఫీస్ దగ్గర మే నెల మొత్తం కలకలలాడుతూ ఉండేది. ఆ సినిమా వాయిదా పడటంతో నెల మొత్తం బోసిపోయినట్టు అనిపిస్తుంది. అయితే లవ్ మీ, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, ఆ ఒక్కటి అడక్కు ఇలాంటి చిన్న సినిమాలకు అనుకోకుండా ఒక వరంలాగా తగిలింది. ఈ సినిమాలు ఒక 10 రోజులు బాక్సాఫీస్ దగ్గర దున్నయ్యొచ్చు, సమ్మర్ని వాడుకోవచ్చు. లేదంటే ఏప్రిల్ లాగే ఈ నెల కూడా చప్పగా గడిచిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.